ఈ మధ్య చీజ్ కేక్ చాలా ట్రెండింగ్గా మారిపోయింది కదా, మరి మనం కూడా ఎందుకు తయారు చేయకూడదని నేను కూడా ట్రై చేశాను. ఇంతకుముందు ఎప్పుడు నేను తినలేదు, అలాగే చేయలేదు కూడా. హాయ్ అండి, నమస్తే. మీకు అర్థమైపోయింది కదా, నేను ఇక్కడ చేయబోయేది స్ట్రాబెరీ చీజ్ కేక్. బేకింగ్ అనేది చేయకుండా చేసుకునే కేక్ ఏదైనా ఉంది అంటే అది ఒక్కటే. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, దీన్ని ఎలా తయారు చేయాలనేది చూసేద్దాము. ముందు చీజ్ కేక్ బేస్ అంతా కూడా బిస్కెట్స్ తో తయారు చేస్తారు. దానికని నేను ఇక్కడ తీసుకున్నాను మ్యారీగోల్డ్ బిస్కెట్స్. చాలా వరకు కూడా చీజ్ కేక్ బేస్ అంతా కూడా డైజెస్టివ్ బిస్కెట్స్ తో తయారు చేస్తారు. కాకపోతే ఇవేంటంటే కొంచెం తీపి తక్కువగా ఉంటాయి, అలాగే టేస్ట్ వైజ్ గా కూడా బాగుంటాయని నేను తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే డైజెస్టివ్ బిస్కెట్స్ కూడా వాడుకోవచ్చు. అయితే నేను తీసుకున్న బిస్కెట్స్ 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి 2 తీసుకున్నాను. వాటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిలా చేసుకున్న తర్వాత ఈ పొడంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి కరిగించుకున్న వెన్న 1/2 కప్పు వేసి దీన్ని విధంగా కలిపి ఇప్పుడు ఈ బిస్కెట్ లేయర్ని తయారు చేయడానికి అనేసి కార్డ్బోర్డ్ తీసుకుని దాని మీద రౌండ్గా ఉన్న రింగ్ ఉంచాను. యాక్చువల్గా ఇది కేక్ టిన్నే, కాకపోతే కింద ఉన్న ప్లేట్ని రిమూవ్ చేసేసాను. అది ఎందుకనేది మీకు తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం తయారు చేసుకున్న బిస్కెట్ మిశ్రమాన్ని వేసి దీని విధంగా స్పూన్తో పరిచిన తర్వాత గ్లాస్ తీసుకొని గట్టిగా ప్రెస్ చేశాను ఒక లేయర్ కింద. దాని తర్వాత గ్లాస్ కాకపోయినా చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా, వాటితో అయినా సరే దీన్ని ప్రెస్ చేసి ఒక లేయర్ కింద ఫామ్ చేసిన తర్వాత ఫ్రీజర్లో కొద్దిసేపు ఉంచాలి. ఇది సెట్ అయిన తర్వాత దీనిపైన క్రీమ్ని మనం అప్లై చేద్దాము. అయితే ఇది సెట్ అయ్యే లోపు దీనిపైన స్ప్రెడ్ చేసుకుని క్రీమ్ చీజ్ని అయితే తయారు చేసుకోవాలి. ఈ క్రీమ్ చీజ్ని తయారు చేసుకోవడానికి నేను ముందుగా పాలను విరగొట్టి పన్నీర్ని తయారు చేసుకున్నాను. ఈ పన్నీర్ని మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ సాల్టెడ్ బటర్, 1 టేబుల్ స్పూన్ చక్కెర వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఒకవేళ గ్రైండ్ చేసేటప్పుడు సరిగ్గా మెదకపోతే పాలను వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. దీంట్లో బటర్ వేయకపోయినా కూడా పర్లేదు. ఈ పాలను కూడా కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన దాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇది ఈ విధంగా తయారైంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసి దీంట్లో స్ట్రాబెరీ కంఫర్ట్ అంటారండి దీన్ని మనం క్రష్ అని కూడా పిలవచ్చు. దీన్ని కూడా నేను ఇంట్లో తయారు చేసుకున్నాను. ఈ వీడియో తర్వాత ఈ స్ట్రాబెరీ రెసిపీని కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఈ విధంగా కంఫర్ట్ని కూడా 1 టేబుల్ స్పూన్ వేసిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు నేరుగా విప్పింగ్ క్రీమ్ వేస్తున్నాను. ఈ విప్పింగ్ క్రీమ్ని ముందుగా కూడా విప్ చేసుకొని వేసుకోవచ్చు. నేను అంతా ఒకేసారి వేస్తామని మొత్తం మిక్స్ చేసేసాను. అలాగే నేను వేసిన విప్పింగ్ క్రీమ్లో చక్కెర వేసింది, అందుకని నేను చక్కెర వేయలేదు. మీరు తీసుకున్న దాంట్లో ఒకవేళ చక్కెర లేకపోతే మీరు అవసరమైనంత చక్కెరని దాంట్లో మిక్స్ చేసుకోండి. ఇక నేను తయారు చేసిన చీజ్ క్రీమ్ కూడా చీజ్ కేక్ కోసం అని విడిగా దొరుకుతుంది. అది కానీ తీసుకున్నారంటే చీజ్ కేక్ కోసం చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ మిశ్రమం అంతా కూడా ఒకసారి బీట్ చేసుకున్న తర్వాత దీన్ని బిస్కెట్ని మౌల్డ్లో సెట్ చేసి ఉంచాను కదా, దాన్ని తీసుకొచ్చి విప్ చేసిన క్రీమ్ అంతా ఈ మౌల్డ్లోకి వేసి ఇప్పుడు దీన్ని కనీసం 5-6 గంటల పాటు ఫ్రీజ్ చేసేయాలి. మనకి ఐస్ క్రీమ్ ఎలా అయితే సెట్ అవుతుందో దీన్ని కూడా అలాగే సెట్ అవ్వనివ్వాలి. అప్పుడే మనకి ఇది డిమోల్డ్ చేసుకోవడానికి కానీ కట్ చేసుకుని తినడానికి కానీ బాగుంటుంది. 6 గంటలు ఫ్రీజ్ చేసిన తర్వాత మీకు దీన్ని ఇక్కడ చూపిస్తున్నాను. మనం ఏదైతే సపోర్ట్ కోసం పెట్టామో రింగ్, దాన్ని ఈ విధంగా రిమూవ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది కేక్ టిన్ అని చెప్పాను కదండి, దీనికి సైడ్ క్లిప్ ఉంటుంది, చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. కానీ క్లిప్ ఇరిగిపోవడం వల్ల నేను కింద ఉన్న ప్లేట్ని రిమూవ్ చేశాను. ఇలాంటి రింగ్ లేకపోయినా సరే A4 షీట్స్ అని స్టేషనరీ షాప్లో దొరుకుతుంది. దాన్ని మనం ఎంత అవసరమో కేక్కి అంత కట్ చేసుకొని ఒక సైడ్ టేప్ వేసుకొని దాని మధ్యలో మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు. దీన్ని విధంగా డిమోల్డ్ చేసిన తర్వాత నేను తయారు చేసింది స్ట్రాబెరీ చీజ్ కేక్ కదా, అందుకని స్ట్రాబెరీ కంపోర్ట్ని విధంగా వేసుకున్నాను. బేకింగ్ అనేది లేకుండా చాలా సింపుల్గా తయారైపోయే కేక్ ఏదన్నా ఉంది అంటే అది చీజ్ కేక్ మాత్రమే. చాలా సింపుల్గా తయారైపోయి ఈ చీజ్ కేక్ని మీరు కూడా ఇంట్లో తయారు చేయాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. దీన్ని కట్ చేసి చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది. స్ట్రక్చర్ కూడా చూడడానికి పైనంతా స్మూత్గా వెళ్ళిపోతుంది చాకు, కింద మాత్రం కొంచెం గట్టిగా ఉంటుంది బిస్కెట్ లేయర్ అంతా కూడా. చూసారు కదా స్ట్రక్చర్ ఎంత బాగుందో. దీన్ని మీరు వేరే ఫ్లేవర్స్లో కూడా తయారు చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా తెలియచేయండి కమెంట్ బాక్స్లో. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి. ఈ రోజుకైతే ఇంత వీడియో, మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.